మిగతా వార్తల్లో రోడ్ల పైన బడి పిల్లలు ఎంత భద్రం. 2023లో ప్రమాదాల్లో 300 మంది పిల్లలు చనిపోయారట. ఇది ప్రతి ఒక్క పేరెంట్ చూడాల్సిన వార్త. ఇది మన పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్ళిరంటే ఆటోలో వెళ్తారో, వ్యాన్లో వెళ్తారో, లేకపోతే మీరే డ్రాప్ చేయడానికి వెళ్తారో, మళ్ళీ తిరిగి ఆటోలో వస్తారో, వ్యాన్లో వస్తారో, లేకపోతే మీరే పిక్ చేసుకొని వస్తారో, ఆ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ ఏమైనా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేదు చుట్టూ ప్రహరీ ఉందా, గేట్లు ఉన్నాయా, సెక్యూరిటీ ఉందా, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పేరెంట్స్ బాధ్యత. స్కూల్లోకి పంపించినాం కదా అంటే కుదరదు. ఏమవుతుంది రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే అయ్యో అంటారు, అంతే, అంతకుమించి ఏముంది. 2023లో 300 మంది పిల్లలు చనిపోయారట. ఎంత భయంకరమైన విషయం ఇది. అంటే 300 మంది తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చినాం. రోడ్డు ప్రమాదాలు క్షతగాత్రులు 1175 మంది అట. 1175 మంది గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ పార్కుల ద్వారా విద్యార్థుల్లో అవగాహనకు రవాణా శాఖ కార్యాచరణ. హైదరాబాద్ బోరబండ పరిధిలో 11 ఏళ్ల విద్యార్థి సైకిల్పై స్కూల్కి వెళ్తుండగా ప్రైవేటు బడి బస్సు హఠాత్తుగా కనిపించడంతో ఆగి కింద పడిపోయిండు. బస్సు చక్రాల మీద నుంచి వెళ్లడంతో చనిపోయిండు. ఎగ్జాంపుల్స్: జనగామ జిల్లా అడవి కేశ్వాపూర్లో బస్సు దిగుతూ ఉండగా బ్యాగ్ తట్టుకొని విద్యార్థిని కింద పడింది. గమనించని డ్రైవర్ ముందుకెళ్లడంతో టైర్ల కింద నలిగిపోయి మరణించింది. 2023లో వివిధ కారణాలతో మృత్యువాత పడ్డ 25 ఏళ్లలోపు వయసువారు 158 మరణాలు రహదారిపైన నడుస్తూ జరిగినాయి. స్కూల్కి వెళ్తున్నారు నడుచుకుంటూ, 5 సైకిల్పై వెళ్తూ 5గురు చచ్చిపోయారు. ఇతర వాహనాల్లో వెళ్తూ దాదాపు 528 మంది చనిపోయారు. వాహనాలు నడుపుతూ 724 మంది చనిపోయారు. మన పిల్లలకి ఇంటర్మీడియట్ రాగానే బండి కొనిస్తేమి, పోరా భయ్ అని చెప్తేమి. అట్లా యాక్సిడెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా 724 మంది చనిపోయారట. బడిలో పాఠాలు నేర్చుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులను రోడ్డు ప్రమాదాలు బలి తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో వందల సంఖ్యలో మరణిస్తుంటే వేల సంఖ్యలో గాయపడుతున్నారు. బడికి వెళ్లే బస్సు ఎక్కి దిగే క్రమంలో, రోడ్లు దాటే సమయంలో, సైకిళ్ల పైన నడుచుకుంటూ వెళ్లేప్పుడు, ఇతర వాహనాల్లో వెళ్తున్న సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో 18 ఏళ్లలోపు పిల్లలు 300 మంది చనిపోయారు. 1175 మంది గాయపడ్డారు. 18 నుంచి 25 సంవత్సరాల లోపు వారు 1115 మంది మరణించగా 3564 మంది గాయపడ్డారు. మళ్ళీ ఇంకొక లెక్క. సో ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్కి చాలా బాధ్యతగా మనం బయటికి వెళ్ళిన మన బాబో మన పాపో మళ్ళీ తిరిగి వస్తున్నారా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో స్కూల్ వాడికి ఏముంది, ప్రైవేట్ స్కూల్ అయితే వాడికి ఎంతసేపు ఫీజు కట్టినవా, ఇది తప్ప ఇంకా వేరే ఆలోచన ఉంటుందా?